వివిధ సమస్యల పరిష్కారానికి ప్రపంచ దేశాలు ఈనాడు భారతదేశం వైపు చూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీలోని జెనోమిక్స్ డేటా సదస్సులో వీడియో సందేశంలో మోదీ 21వ శతాబ్దంలో బయోటెక్నాలజీ, బయోమాస్లు ఒక బయో ఎకానమీగా అభివృద్ది చెందిన భారతదేశానికి కీలకమైన మైలురాయిలుగా ఉంటుందని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల్లో బయో ఎకానమీ $10 బిలియన్ నుండి ఈనాడు $150 బిలియన్ పెరిగిందని చెప్పారు. आज दुनिया ग्लोबल प्रॉब्लम्स के सॉल्यूशंस के लिए भारत की तरफ देख रही है. हमारे आने वाली पीढ़ी के लिए एक रिस्पॉन्सिबिलिटी भी है, एक अपॉर्चुनिटी भी है. इसलिए आज भारत में एक बहुत बड़े रिसर्च इकोसिस्टम का निर्माण किया जा रहा है. बीते 10 सालों में रिसर्च और इनोवेशन के लिए पढ़ाई के हर स्तर पर बहुत जोर दिया गया है. आज 10,000 से ज्यादा अटल टिंकरिंग लैब में हमारे स्टूडेंट्स हर रोज नए नए एक्सपेरिमेंट कर रहे हैं. జీనోమ్ ఇండియా డేటాను విడుదల చేయడాన్ని కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. ఇది దేశంలో పరిశోధన, ఆరోగ్య సంరక్షణకు ఒక చారిత్రాత్మక అడుగని కొనియాడారు. వివిధ సమూహాలకు చెందిన 10,000 మంది భారతీయుల జీనోమ్ సీక్వెన్సీలను విశ్లేషించామని, దాని డేటా ఇప్పుడు ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్లో అందుబాటులో ఉందని మోదీ తెలిపారు. ఈ డేటాను భారతదేశం అంతటా పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు ఉపయోగించవచ్చన్నారు. భారతీయుల జన్యు నిర్మాణంలో గణనీయమైన వైవిధ్యం ఉందని, అందువల్ల సమర్థవంతమైన చికిత్సలు చేసేందుకు జనాభా జన్యు మార్పిడిని అర్థం చేసుకోవడం చాలా అవసరమని అన్నారు.